నా పేరు కృసపల్లి రమేష్. మన జానకిపురం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాకు మొదటి గుర్తుగా సీరియల్ నెంబర్ 1లో ఉంగరం గుర్తు కేటాయించబడింది. ఉంగరం గుర్తుకు అత్యధిక మెజారిటీతోటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నా. ఒక కొత్తగా నేను చిన్న మేనిఫెస్టో ఒకటి తయారు చేశాను. నాకంటూ ఒక 12 పనులు. మీరు వేసే ఓటు విలువైనది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. న్యాయ నిర్ణేతలు మీరే. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నా గ్రామం నా బాధ్యత అనే పాయింట్ మీద ఫస్ట్ విద్యను తీసుకున్నా. ఏదైతే విద్య గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు చదువు మీద నెలలో ఒకరోజు ప్రతి నెలలో సందర్శించి వాళ్ళ అవసరాల నిమిత్తం నాకు ఒకవేళ సర్పంచ్గా గెలిచిన వచ్చే జీతము ఆ పిల్లలకి కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. ఆరోగ్యం, నేను పేదరికంలో పుట్టిన కాబట్టి పేదల బతుకులు తెలుసు కాబట్టి దగ్గరుండి చూసిన కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలన్న దృఢ సంకల్పంతో ఇది నేను నిర్ణయం తీసుకున్నా. దీనికి సంబంధించిన ఏదైతే పోస్ట్ ఆఫీసులో ఖాతా కలిగి ప్రతి కుటుంబంలో ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా పోస్ట్ ఆఫీసులో ఖాతా కలిగి ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా నా సొంత డబ్బులతోటి గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఇంచుమించు 900 మంది, 1055 మంది ఓట్లు ఉన్నారు. ఈ 1055 మందికి ఇన్సూరెన్స్ నేను చేస్తా అని మాటిస్తున్నా. ఎందుకంటే కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే కుటుంబ పెద్దలు పోతే ఆ ఇంట్లో బాధ ఏందన్నది నాకు తెలుసు. అది పెద్ద ఖర్చుతోడు కూడుకున్న పని కాదు. 5 సంవత్సరాలు నేనున్న కాలంలో ఈ ఒక్క పని చేస్తే ఆల్మోస్ట్ నాకు వచ్చేది 1,20,000 ఖర్చు మాత్రమే. సో దీన్ని భరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకొకటి, ప్రతి నెలలో గ్రామ పంచాయతీకి సంబంధించింది పారదర్శకత. గ్రామ పంచాయతీకి బ్లాక్ బోర్డుపై జమలు ఖర్చుల వివరాలు సంబంధించింది రాయడం, అలాగే ఎప్పటికప్పుడు ప్రజలకు మెసేజ్ వాట్సాప్ రూపంలో చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా వారంలో ఒకరోజు గ్రామ దర్శనం పేరిట ప్రతి వార్డు వైజ్గా 1 నుండి 8 వార్డులు సందర్శించి గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ పెట్టి అందులో సమస్యలు ఏమైనా ఉంటే రికార్డు చేసి తక్షణమే అక్కడ ఏదైతే పని చేయాలనో అది అక్కడనే చేపించి, ఏదైతే మనకు ఇంకా కొంచెం పని మండల స్థాయి అధికారులే కానీ జిల్లా స్థాయి అధికారులే కానీ కావాలి అక్కడికి పోవాలని అన్నప్పుడు వారి దృష్టి కూడా తీసుకుపోయి అది కూడా పరిష్కరిస్తా. అదేవిధంగా గత సర్పంచులు ఉన్నప్పుడు కొన్ని పనులు మిగిలిపోయినాయి, సీసీ రోడ్స్, అవి కూడా నేను తప్పకుండా కంప్లీట్ చేస్తా. ముందుగా 4వ వార్డు మొన్న నేను పోతే చాలా బాధేసింది. ప్రతి ఒక్కరూ 4వ వార్డును మరి ఎందుకు వదిలేసారు ఏం కథ తెలియదు. గతంలో ఆ వార్డుకి సంబంధించిన సీసీ రోడ్ వచ్చింది, ప్రొసీడింగ్లు వచ్చినాయి, కాపీలు వచ్చినాయి అని వాట్సాప్లోనే పెట్టారు తప్ప దాన్ని అమలు చేసిన సందర్భం లేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. 4వ వార్డుకు సంబంధించింది అన్ని వార్డులకు ఒకటి ఉంటే ప్రత్యేకంగా 4వ వార్డు ప్లస్ పోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను సీసీ రోడ్డు పోస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాగే నూతన గ్రామ పంచాయతీని నిర్మిస్తా, యాదవ కమ్యూనిటీ భవనం నిర్మిస్తా, హరిజన సామాజిక వర్గానికి సంబంధించిన సమాధుల దగ్గర స్నానాల గదులు ఏర్పాటు చేసి వారికి, అదేవిధంగా మెయిన్ రోడ్డు నుండి అక్కడి వరకు సీసీ రోడ్డును కూడా పోపిస్తా. గ్రామంలో ఉన్న యువకులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఓపెన్ టాప్ జిమ్ను కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఫ్రీజర్ బాక్స్, ఎవరైనా గ్రామంలో చనిపోతే పక్క గ్రామాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అట్లాంటి అవసరం వెళ్ళకుండా, వేరే గ్రామం వెళ్ళకుండా మన గ్రామంలోనే నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో గెలిచిన వెంటనే ఫ్రీజర్ బాక్స్ను నేను గ్రామ ప్రజలకు అందజేస్తా. నేను ఈ 12 పనులు నేను చెప్తా అని చెప్పి వేసిన తర్వాత డోర్ టు డోర్ ప్రతి గడపకు నా మేనిఫెస్టో ఇచ్చిన తెల్లారి కాంగ్రెస్ అభ్యర్థి కాపీ టు పేస్ట్ అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నాయి. దాదాపు ఇవన్నీ 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటే 53 ఉన్నాయి హామీలు. 53 కనీసం ఈ 53 హామీలు చదవడానికి కూడా ఒక 40 మినిట్స్ పడుతుంది. అనర్గళంగా మాట్లాడాలన్నా 40 మినిట్స్ పడుతుంది. మరి ఆయన ఇట్లా ఏం పనులు చేస్తా అని చెప్పి ఏం చేసిండో నాకైతే అర్థం కావడం లేదు. నా పాయింట్లు మాత్రం కాపీ పేస్ట్ చేశారు. ఇంకో 12కి ఇంకొక 41 యాడ్ చేసి మొత్తం 53 చేశారు. మరి ఇవన్నీ పనులు కావాలంటే నాకు తెలిసి ఒక్కసారి గెలిస్తే 15 సార్లు సర్పంచ్ ఉంటారు కావచ్చు అనుకున్నాడో ఏమో. 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తాయి ఎలక్షన్లు, మరి మర్చిపోయి గిట్టిచ్చిండు కావచ్చు, నాకు అర్థం కాలే. సరే, ఏదేమైనా కూడా 420 హామీలని ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. స్థానికంగా చూస్తే స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు. అభివృద్ధి కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా బీఆర్ఎస్ పార్టీ చేయకుండా కాంగ్రెస్లో జతగట్టిండు. ఆ తర్వాత ఇక మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఇందిరమ్మ వర్గం అని, కడియం శ్రీహర్ వర్గం అని వాళ్ళ కొట్లాటలల్లో సామాన్య బలి పశువులు ఎవరు అవుతున్నారో దళితులు అవుతున్నారు. నేను కూడా ఒక దళితుడిని, నాకు కూడా అన్యాయం జరిగింది. నేను పోలీస్ స్టేషన్లో పోయినా, నేను దెబ్బలు తిన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నాకు కూడా ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించిండు. చాలా నాకు కూడా గర్వంగా ఉన్నది. ఒక దళితు మీద దాడి చేయడం అనేది సమాజంలో జరిగింది కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇదే తంతు గ్రామ స్థాయికి వచ్చేసరికి నాయకులు కూడా ఇదే వంతన పాట పాడుతున్నారు. మేం చేస్తామని. కేసీఆర్ గారి గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్లి కాగానే ఒక నెల రోజుల లోపు ఆ ఇంటికి ఆ కళ్యాణాలకు సంబంధించిన 1,16,000 రూపాయలు వచ్చేటివి. ఇవాళ పెళ్ళి అయినాక పిల్లలు ఫస్ట్ పిల్లగాడు పుట్టినా, సెకండ్ పాప పుట్టినా, ఇద్దరు పుట్టినాక వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉన్నది ప్రజల జీవితాలు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పారదర్శకత లేదు. ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉంటుంది వాళ్ళకు. ఆల్రెడీ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన్లు. మరి ఇంత చిన్న లాజిక్ను ఊళ్ళే ఇందిరమ్మ కమిటీలని వేసిన సభ్యులకు ఎట్లా గుర్తు లేదు, ఎట్లా మర్చిపోయి చేసారో అర్థం కావటం లేదు. అంటే పేదలు లేరా, ఇంకా పేదలు లేరా, కనబడతలేరా, వీళ్ళే పేదల అన్న చందంగా ఉన్నది. నేను గాంక అధికారంలోకి మీరు నన్ను అత్యధిక మేరకు గెలిపిస్తే ఫస్ట్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేను ముందు వరుసలో ఉండి నాకున్న పరిచయాలతోటి, నాకున్న బలంతో ఖచ్చితంగా ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన గ్రామానికి 1 కాదు, 10 కాదు, 20 కాదు, 50ల సంఖ్యలో తీసుకొచ్చి దగ్గరుండి ఎమ్మెల్యే గారితో కొట్లాడి అవసరమైతే ప్రజల తరపున పోరాటం చేస్తూ కూడా నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా. రాజకీయ కోణంలో ఆలోచించండి. రాజకీయంలో ఉన్నప్పుడు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న ఈ విషయం. దయచేసి పేదింటి బిడ్డను, అన్ని సమస్యలు తెలిసినన్ని, నాకు అన్నిటి విషయాల పట్ల అవగాహన ఉన్నది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అమలయ్యే పనులే నేను చెప్తున్నా, నేను చేసే పనులే చెప్తున్నా. ఒక్కసారి ఆశీర్వదించి ఉంగరంపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని, నాకు గ్రామ అభివృద్ధిలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నా గ్రామం నా బాధ్యత. ఇదే నా నినాదం. బడుగు బలహీన వర్గాలతోటే నా ప్రయాణం అని కూడా నేను గర్వంగా చెప్తున్నా. నిలబడ్డ నన్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనది విడిపోక ముందుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా చేసిండు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేసిండు, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవం 15 సంవత్సరాలు చేసిండు. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎక్స్ డిప్యూటీ సీఎంగా చేసిండు, ఎమ్మెల్సీగా చేసిండు, ఎంపీగా పోయిండు. ఈరోజు ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి మా కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే ఇవాళ కాంగ్రెస్ నుంచి చలామణి అవుతున్నాడు. ఇవాళ మా జానకిపురం గ్రామంలో పరిస్థితి విచిత్రం ఏంటంటే, ఒక అగ్రవర్ణాల వ్యక్తి సర్పంచ్గా నిలబడితే, ఒక పేదల పక్షాన ఒక దళితుడు నిలబడితే, ఇవాళ పేదోన్ని ఒక దళితుడిని ఓడగొట్టాలని నిన్న ప్రచారం చేసిండు. ఇది మా బడుగు బలహీన వర్గాల మాదిగలకు దక్కిన గౌరవంగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అతని దృష్టిలో అగ్రకుణాల వాళ్ళే కావచ్చు, మా బడుగు బలహీన వర్గాలు పేదలంటే లెక్కలేనితనం కావచ్చు అని నేను భావిస్తున్నా. మరి దీన్ని కూడా ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్నాము. గత 5 రోజుల నుండి నేను ప్రచారంలో తిరగదామని ఎంత పోరాటం చేసి రాండి అని చెప్పి యువకులు కానీ వాళ్ళని అన్నా కూడా బస్టాండ్ చివరి దాకా వస్తున్నారు, ఆడికి రాగానే మానైపోతున్నారు. కొంతమందిని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి నా దృష్టికి వచ్చింది. మరి వాళ్ళ పేర్లు చెప్పండి అంటే పాపం పిల్లలు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. నేను, నా భార్య, మా నాన్న, మా 2 యూత్ పిల్లలు ఒక 5 రోజుల కాంచి ప్రచారం చేస్తున్నాం.
మీకు వ్యవసాయానికి ఎడ్లు ఎవరిస్తాడో చూస్తా, గొర్రె కొట్టడానికి మీరు ఎట్లెట్లా నా దగ్గరకు వస్తారో చూస్తా అని తల్లిదండ్రులను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి నాకు దృష్టికి వచ్చింది. ఏది ఏమైనా రాజకీయం ఈ విధంగా ఉంటుందా అని చెప్పి నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. 5 సంవత్సరాలు ఎలా గడుపుతారో ప్రజలు. ఇట్లా ఏందో ఏం కదో నాకేం అర్థం కావడం లేదు. ఒక ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అధికారంలోకి వస్తే ఎట్లా ఉంటుందో అన్నది ఇప్పుడే చూపిస్తుండు ప్రజలకు. నేను దాని మీద మాట్లాడుతున్నా. ఉంగరం గుర్తు ఏదేమైనా ఫస్ట్ ఉంగరం గుర్తుకు ఓటు వేయండి, అత్యధిక మేరతో గెలిపించండి. పారదర్శక పాలన ఏందో చూపిస్తా, ప్రజా పాలన అంటే ఏంటిదో కూడా చేసి చూపిస్తా.